న్యాయాధిపతి సకల మానవ రక్షణదాత యేసుక్రీస్తు ప్రభు నమస్తే 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 పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై పరవశ హృదయముతో స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాదు హృదయములు పులకించెనుగా స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాదు హృదయములు పులకించెనుగా నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా మమ్మును దీవించవా వేగమే రావయ్యా మమ్మును దీవించవా పరవశ హృదయముతో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలు మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలు మరియనందన ప్రియ పిలుపుకు మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చితి స్వామి బదులుగా నేనే వచ్చితి స్వామి పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై పరవశ హృదయముతో ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశాల గురించి సమర్పింపబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం గాగిల్లాపూర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు చిరంజీవి బాల ఆశీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు ఏరువ ఆరోగ్యరెడ్డి సునీతాలకు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కారుణ్య ప్రభు పేరట తల్లిదండ్రులు ఏరువ ఆరోగ్యరెడ్డి ఏరువ సునీత సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల ఘంటారాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అంబటి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అంబటి స్వర్ణమేరి, శ్యామల, ప్రణీత్, జ్యోత్స్న,
సానికొమ్మల కార్తీక్, కరుణ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామాంతపూర్ విచారణ దుగ్గింపూడి శివరెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు దుగ్గింపూడి మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, సాత్విక డెల్పీలకు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పెందుర్తి విచారణ 4వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఉప్పాడ మోక్షిత్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి ఉప్పాడ అల్ఫోన్స్ కృష్ణ, మేరీ, జానకి, తేజ్దీప్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నెల్లూరు మేత్రాసనం సిద్ధయ్యపాలెం విచారణ మందగిరి ఇన్నాసి శౌర్యులు 28వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని చెప్పేసి మరియు మరణించినటువంటి మందగిరి పెద్ద శివరయ్య, మందగిరి జ్ఞానమ్మ, మందగిరి రాజశేఖర్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, మందగిరి లూర్దమ్మకు దేవుడు శాంతి సమాధానం దయచేయాలని మరియు మంచి ఆరోగ్యాన్ని కూడా దయచేయాలని చెప్పేసి, అదేవిధంగా శాంతకుమారి మరియు బాలప్రకాశ్ కుటుంబాలలో దేవుడు మరి నిండుగా ఆశీస్సులు కురిపించాలని చెప్పేసి, వారి యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయాలని, అదేవిధంగా ఫాదర్ మందగిరి జోస్ బాబు పరిచర్యలో దేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని మందగిరి లూర్దమ్మ సమర్పిస్తూ ఉన్నారు. చిన్న ఆదెమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ 8వ పుట్టినరోజు జరుపుకుంటున్న కె నిత్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క విషయాల గురించి దివ్య బలి పూజలో భక్తితో ప్రార్థించేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం, గర్వం పతనానికి ముందు నడుస్తూ ఉంది అని చెప్పేసి. గర్వం పతనానికి ముందు నడుస్తూ ఉంది అంటే మనము గర్వపడుతున్నాము, అహంకారంతో, అహంభావంతో జీవిస్తూ ఉన్నామంటే దాని వెనక వచ్చేది మన యొక్క ఫాల్, అంటే మన యొక్క పతనం అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథమే మనకు చెప్తూ ఉంది. అందుకే ఈరోజు శిష్యులు ఎప్పుడైతే మనలో ఎవరు గొప్పవారు, మనలో ఎవరు గొప్పవారు అని చెప్పేసి వాళ్ళు ఆ సంభాషణ జరుపుకుంటూ ఉన్నప్పుడు ప్రభు దాన్ని గమనిస్తాడు, తెలుసుకుంటాడు. అప్పుడు వాళ్లకు ఒక చిన్న పిల్లని తీసుకొని, మీరు నిజంగా పరలోక రాజ్యంలో చేరాలంటే ఇదిగో ఈ యొక్క చిన్న పిల్లవాడు మాదిరిగా ఉండాలని చెప్పేసి, ఇటువంటి మనస్తత్వం కలిగి మీరు జీవించాలని చెప్పేసి ప్రభు వాళ్ళకి చెబుతాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే మనము గర్వముతోటి, అహంకారముతోటి, లేదా నాకు అది ఉంది, ఇది ఉంది, నేను దానికి చెందినోడిని, ఈ వంశానికి చెందినోడిని, అది ఇది అని చెప్పేసి గనక మనం అనుకుంటే అది మనకు చెల్లదు. అది మన పతనానికే అది దారితీస్తూ ఉంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక కరోనా వ్యాధే ప్రపంచానికి ఒక గుణపాఠాన్ని నేర్పించింది. మానవుని యొక్క గర్వం కానీ లేకపోతే ఏది కూడా దీని ముందు పనికిరాదు, ప్రభువే మనల్ని కాపాడాలని చెప్పేసి ఇదొక్క ఉదాహరణే మనకు తెలుపుతూ ఉంది. ప్రభువు మీదనే మనం ఆధారపడి జీవించాలని చెప్పేసి. కాబట్టి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని మనము అందరం కూడా నేనే విధంగా జీవిస్తూ ఉన్నాను, నేను ప్రభువు మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నానా, లేకపోతే నా యొక్క సొంత బలాన్నో లేకపోతే బలగాన్నో లేకపోతే ఇంకా ఏదో చూసుకొని నేను దాని మీద ఆధారపడి నేను జీవిస్తూ ఉన్నానా? ఒకవేళ ఈ విధంగా జీవిస్తూ ఉన్నట్లయితే మనం దేవుని యొక్క క్షమాపణ కోరుకుందాం. అదేవిధంగా మనం చేసినటువంటి ఇతర తప్పిదాలను కూడా గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణ కోరుకొని ఈ యొక్క అపరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనేదానికి ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్యజీవ మనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు నీ శక్తిని నేర్పరితనమును మానవులను కనికరించి క్షమించుటయందు ఎక్కువగా ప్రదర్శించుచున్నావు. నీ ప్రేమతో కూడిన వరములను మాపై కృమ్మరింపమని ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞలను పాటించుచు నీ వాగ్దానముల కొరకు తప్పించు వారిని స్వర్గ సంపదలకు వారసులను గావింప కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభువు దయచేసిన వారినెల్లా మరలా తానే తీసుకొనెను. అతని నామమునకు స్తుతి కలుగునగాక. ఏబు గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం నుండి 22వ వచనం వరకు. ఏబు గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం నుండి 22వ వచనం వరకు. ఒక దినము దేవదూతలు దేవుని సమక్షమునకు వచ్చిరి. వారితో పాటు సాతాను కూడా వచ్చెను. దేవుడు సాతానుని, నీవు ఇప్పుడెచ్చటి నుండి వచ్చితివి అని అడుగగా అతడు, నేను భూలోకమున అటు నీటు సంచారం చేసి వచ్చితినని చెప్పాను. దేవుడు అతనితో, నీవు నా సేవకుడైన యోబును చూచితివా? అటివాడు మరి ఒకడు భూలోకమున లేడు. అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు, చెడుతనమునకు దూరముగా ఉండువాడు అనెను. సాతాను దేవునితో, యోబు తమరి పట్ల ఒట్టిగానే భయభక్తులు చూపుటలేదు. మీరు అతనిని, అతని కుటుంబమును, అతని సిరి సంపదలను ఎల్లవేళలా కాపాడుచున్నారు. అతడు చేపట్టిన కార్యమునెల్లా దీవించుచున్నారు. మీ కృప వలన అతని మందలు పొలము నిండా తిరుగాడుచున్నవి. కానీ మీరు యోబు ఆస్తిపాస్తులను తీసుకొనుడు. అతడు మీ మొగమెదుటనే మేము శపించి తీరునని పలికెను. దేవుడు సాతానుతో, సరియే, అతని ఆస్తిపాస్తులనెల్లా నీ ఆధీనమున ఉంచుచున్నాను. నీవు మాత్రము యోబు మీద చేయి చేసుకోవలదు అని చెప్పాను. అంతటా సాతాను దేవుని సన్నిధి నుండి వెడలిపోయాను. ఒక దినము యోబు కుమారులు, కుమార్తెలు వారి పెద్దన్న ఇంట విందును ఆరగించి ద్రాక్షరసములను సేవించుచుండిరి. అప్పుడు సేవకుడొకడు యోబు చెంతకు వచ్చి, అయ్యా, నీ ఎడ్లు పొలము దున్నుచున్నవి, వాని ప్రక్కనే నీ గాడిదలు మేయుచున్నవి. ఇంతలో షబాయిమీలు వచ్చిపడి ఆ పశువులన్నిటినీ తోలుకొని పోయిరి. వారు నీ సేవకునిలా ఖడ్గముతో పొడిచి చంపివేసిరి. నేనొక్కడిని తప్పించుకొని వచ్చి నీకు ఈ సంగతి చెప్పుచున్నాను అనెను. అతడు తన మాటలను ముగించెనో లేదో మరి ఒక సేవకుడు వచ్చి, అయ్యా, ఆకాశం నుండి ఒక మెరుపు వచ్చి నీ గొర్రెలను వాని కాపరులను కాల్చివేసినది. నేనొక్కడిని తప్పించుకొని వచ్చి నీకు ఈ వార్త తెలుపుచున్నాను అని పలికాను. అతడు తన మాటలను ముగింపక మునుపే వేరొక సేవకుడు వచ్చి, అయ్యా, కల్దీయులు 3 దండులుగా వచ్చి నీ ఒంటెల మీద పడి వానిని అపహరించుకొని పోయిరి. వారు నీ సేవకులను కూడా కత్తులతో పొడిచి చంపివేసిరి. నేనొక్కడిని తప్పించుకుని వచ్చి నీకు ఈ విషయమును తెలియజేయుచున్నాను అని పలికాను. అతడు తన పలుకులను ముగియంక పూర్వమే ఇంకొక సేవకుడు వచ్చి, అయ్యా, నీ కుమారులు, కుమార్తెలు వారి పెద్దన్న ఇంట విందు ఆరగించి ద్రాక్షసారమును సేవించుచుండిరి. అంతలో ఎడారి నుండి ఒక పెనుగాలి వచ్చి
ఆ ఇంటి 4 మూలలను బాధెను. ఇల్లు కూలి యువకుల మీద పడగా వారందరూ చనిపోయిరి. నేనొక్కడిని తప్పించుకొని వచ్చి నీకు ఈ సంగతి విన్నవించుకొనుచున్నాను అని పలికాను. ఆ మాటలు విని యోబు పైకి లేచి సంతాప సూచనగా బట్టలు చించుకొనెను, తల గురిగించుకొనెను. నేలపై బోరిగల పడి దేవునికి దండము పెట్టి, నేను దిగంబరుడుగాని తల్లి కడుపు నుండి వెలువడితిని, దిగంబరుడుగాని ఇచ్చట నుండి వెడలిపోయేదను. ప్రభు దయచేసిన వాడినెల్లా మరలా తానే తీసుకునేను. అతని నామమునకు స్తుతి కలుగునుగాక అని పలికాను. ఇన్ని దురదృష్టములు వాటిల్లిన యోబు దేవునిపై నేరము మోపలేదు, పాపము కట్టుకొనలేదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభు ప్రభు నీవు చెవియొగ్గి నా పలుకులు ఆలింపుము. నా పలుకులను ఆలింపుము. ప్రభు నీతియుక్తమైన నా మొరను ఆలకింపుము. నీ సహాయము అర్థించుచు నేను చేయి వేడుకోలును వినుము. నా యందు కపటము లేదు కనుక నా ప్రార్థనను అంగీకరింపుము. అందరూ. ప్రభు ప్రభు నీవు చెవియొగ్గి నా పలుకులు ఆలింపుము. నా పలుకులను ఆలింపుము. నీ నుండి నాకు న్యాయం జరుగునుగాక, నీ నేత్రముల ధర్మమును గాంచునుగాక. నీవు నా హృదయమును పరిశీలించిన, రాత్రివేళ నీవు నన్ను దర్శించిన, నీవు నన్ను పరీక్షించిన నా యందు నీకెట్టి దురాలోచన కనిపింపదు. అందరూ. ప్రభు ప్రభు నీవు చెవియొగ్గి నా పలుకులు ఆలింపుము. నా పలుకులు ఆలింపుము. దేవా నా ప్రభువా ఆలించుమా ప్రార్థనా, ఆలించుమా ప్రార్థనా. నీ పాద సన్నిధి చేరితిని, నీ వాక్య విందుకై వేచియుంటిని. నీ పాద సన్నిధి చేరితిని, నీ వాక్య విందుకై వేచియుంటిని. మాట్లాడే దేవ మాతో మాట్లాడుమయా, మాట్లాడి మార్గమును నేర్పించుమయా. దేవా నా ప్రభువా ఆలించు మా ప్రార్థనా, ఆలించు మా ప్రార్థనా. నీ దివ్య మార్గములో స్థిరముగా పయనించ, నీ వాక్యమునందు నన్ను ప్రతిష్ఠించుమా. నీ దివ్య మార్గములు స్థిరముగా పయనించ, నీ వాక్యమునందు నన్ను ప్రతిష్ఠించుమా. నీ ప్రేమ పలుకులను శ్రద్ధగా ధ్యానించ, నీ ప్రేమ పలుకులను శ్రద్ధగా ధ్యానించ. నా జ్ఞాన నేత్రమును తెరువుమయ్యా, నా జ్ఞాన నేత్రమును తెరువుమయ్యా.
మాట్లాడే దేవా నాతో మాట్లాడుమయా, మాట్లాడి మార్గమును నేర్పించుమయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము వచనములు 46 నుంచి 50 వరకు. మనలో అధికుడు ఎవడు అని శిష్యులు తమలో తాము చర్చించుకొన మొదలెడిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి ఒక చిన్న బిడ్డను తన చెంత నిలుపుకొని, నా పేరిట ఈ చిన్నవారిని స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నా తండ్రిని స్వీకరించును. ఎలయనా మీ అందరిలో అత్యల్పుడైన వాడు అందరికంటే అధికుడు అని వారితో పలికెను. అప్పుడు యోహాను, ప్రభు, మీ పేరట ఒకడు దెయ్యములను పారద్రోలుట చూచి మేము వారిని వారించితిమి, ఎలయనా అతడు మనలను అనుసరించువాడు కాడు అని చెప్పాను. అందుకు యేసు, వానిని వారింపవలదు, మీకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక పునీతునికి ఒక దృశ్యము వచ్చింది. అదేంటంటే, ఇక్కడ ఈ లోకములో చనిపోయిన వాళ్ళందరూ కూడా, ఈ లోకములో మరణించిన వాళ్ళందరూ కూడా మరి పరలోకానికి పోయిన తర్వాత దేవుని యొక్క తీర్పుకు గురి కావాలి. అంటే ఈ లోకములో మంచి పనులు చేసినట్లయితే ఆ మంచి పనుల వల్ల వాళ్ళు మోక్షానికి పోతారు. ఒకవేళ ఈ లోకంలో చెడు పనులు గనక చేసినట్లయితే ఆ చెడు పనుల కారణంగా వాళ్ళు నరకానికి పోతారు. ఆ విధంగా ఆయనకు ఆ దృశ్యం కలిగింది. వీళ్ళు పోయిన తర్వాత పైకి వీళ్ళు ప్రభు దగ్గరికి వెళ్తూ ఉన్నారు తీర్పు కోసం వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు 2 మూటలు మోసుకొని పోతూ ఉన్నారు. అంటే నేను దృశ్యం ఈ విధంగా కలిగిందని చెప్పాను కదా. సో 2 మూటలు వాళ్ళు మోసుకొని పోతున్నారు. ముందు ఒక మూట, వెనక ఒక మూట. ముందు మూట మంచి పనుల మూట, వెనక ఉండేది చెడు పనులు అంటే పాపాలు. ముందు ఉండేది పుణ్యాలు, తర్వాత వెనక ఉండేది పాపాల మూట. చాలామంది పోతూ ఉన్నారు. ఈయన చూస్తూ ఉన్నాడు పునీతుడు. చాలామందికి కూడా పాపాల మూటే ఎక్కువ ఉంది, కానీ పుణ్యాల మూట మాత్రం చాలా తక్కువగా. అయితే దాని ప్రకారం మూటను బట్టి ప్రభువు నరకానిక మోక్షాన్ని చెప్పేసి పంపిస్తూ ఉన్నాడు. అయితే ఒక ఆమె వచ్చింది. ఆమె కూడా 2 మూటలు మూసుకొని వస్తూ ఉంది. ముందొకటి, వెనక ఒక మూట మోసుకుంటూ వస్తూ ఉంది. అయితే ఈమెకు మాత్రం వెనక ఉన్నటువంటి మూట చాలా చిన్నగా ఉంది. అంటే పాపాల మూట చాలా చిన్నగా ఉంది, ఈ యొక్క పుణ్యాల మూట చాలా పెద్దగా ఉంది. ఈ పునీతుడు అనుకున్నాడు, అబ్బా ఈమె గ్యారంటీగా ఖచ్చితంగా మోక్షానికే పోతూ ఉంది, ఎందుకంటే ఈమె యొక్క పుణ్యాల మూట చూడండి ఎంత పెద్దగా ఉందో అని చెప్పేసి తూకం వేశారంటే ఖచ్చితంగా తూకంలో ఈ పుణ్యాల మూటే బాగా బరువు ఉంటూ ఉంది. కాబట్టి వెంటనే ప్రభువు పరలోకానికి పంపించేస్తాడు, మోక్షానికి పంపిస్తాడని చెప్పేసి ఆ పునీతుడు అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆమె వచ్చింది, ఆ యొక్క పుణ్యాల మూటని పెట్టాడు. ఆ తూకములో పెట్టినప్పుడు అది తర్వాత పాపాల మూట కూడా పెట్టినప్పుడు పాపాల మూట చిన్నదైనప్పటికీ కూడా చాలా బరువుగా ఉంది. ఈ యొక్క పుణ్యాల మూట పెద్దదైనా కూడా తేలిగ్గా లేసిపోయింది. ఆ పాపాల మూటే బరువుగా ఉంది ఆ తూకంలో. ఆశ్చర్యపోయాడు, ఇదేంటి పాపాల మూట చిన్నగా ఉంది, అది పెద్దగా ఉంది, అది కదా బాగా బరువు తూగాల్సిందని చెప్పేసి దేవదూతను అడిగాడు. ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అపునీతుడు దేవదూతను అడిగినప్పుడు ఆ దేవదూత అంటుంది, ఈమె చాలా పుణ్యాలు చేసింది, చాలా మంచి కార్యాలు చేసింది, నీతిమంతంగా జీవించింది, కానీ అయితే ఈమె అహంకారముతోటి గర్వముతోటి ఈ విధంగా జీవించింది. ఇదిగో నేనే, నాకంటే గొప్పవాడు ఎవరూ లేరు, నేను చేసినట్టుగా మంచి కార్యాలు ఎవరు కూడా చేయలేరు, నాకంటే నీతిమంతురాలు ఇంకొకరు ఎవరు లేరు అని చెప్పేసి ఏ మంచి పని చేసినా కూడా 10 మంది చూసేటట్లుగా చేసింది, 10 మంది వాళ్ళు ఆమెను పొగడాలని చెప్పేసి చేసింది. ఆ విధంగా ఆమె యొక్క పొగడ్త కోసం, ఆమె యొక్క పేరు కోసం, ప్రఖ్యాతుల కోసమే చేసిందే, కానీ ఈ విధంగా దేవుడే మానవుడే ఈ లోకానికి వచ్చి ఈ విధంగా చేశాడు కదా అని చెప్పేసి సేవాభావంతో ఆమె చేయలేదు. చూడండి, ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా కేవలం అహంభావం, గర్వం
అది ఉండటం వల్ల ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది మనకు తెలుసు. ఈ లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది ఎన్నెన్నో చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకు ఉండేటువంటి ఒక గర్వం, అహంభావం, ఆ యొక్క పొగురు, దానివల్ల వాళ్ళు ఎన్ని మంచి కార్యాలు చేసినప్పటికి కూడా మనం చూస్తాం, అతనా, ఆమె ఏముందులే. కానీ వాళ్ళు చాలా చేస్తుంటారు, కానీ కేవలం ఇదొక్క పాపం వల్ల, ఈ యొక్క గర్వము, ఈ యొక్క అహంభావము ఇది కలిగి ఉండటం వల్ల వాళ్ళు ఎన్ని మంచి కార్యాలు చేసినప్పటికీ కూడా అవి లెక్క కిందికి రారు. ఎవరు కూడా లెక్క చేయరు. ఓ అబ్బా, ఆయన ఏం చేస్తే మనకేమిలే అన్నట్లే అంటారే. కానీ అదే వ్యక్తి అన్ని మంచి కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు వినయము కలిగి జీవిస్తే, దానికి కూడా ఒక ఉదాహరణ ఉంది. అబ్రహాం లింకన్, అమెరికా ప్రెసిడెంట్. ఆయన ఒకసారి ఆ విధంగా తన ఫ్రెండ్తో షికారుగా వెళ్తూ ఉంటే ఒక నీగ్రో, అంటే ఆఫ్రికా, నల్లగా ఉంటారు, చాలా వికారంగా ఆ విధంగా ఉంటారు. ముసలాయన వంగి నడుస్తూ ఉన్నాడు, వికారంగా ఉన్నాడు. ఆ విధంగా నీగ్రో పోతూ ఉంటే ఈ అబ్రహాం లింకన్ తన యొక్క ఫ్రెండ్ తోటి పోతూ ఆగి ఆయనతోటి తమాషాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి, ఎలా ఉన్నావు, ఏంటి, తమాషాగా చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటే ఈయనకు ఒక రకంగా ఉంది. ఎవరికి? అబ్రహాం లింకన్తో ఉన్నటువంటి యొక్క స్నేహితుడికి. ఏంటినా, అమెరికా ఫస్ట్ వరల్డ్ కంట్రీ, అటువంటి దేశానికైనా మరి ప్రెసిడెంట్ అయి ఉండి కూడా ఈ విధంగా ఆయనవరు, ఆఫ్టర్ ఆల్ నీగ్రో, ఆఫ్రికా దేశానికి వాళ్ళకి చెందినటువంటి ఆయనతోటి ఈ విధంగా మాట్లాడితే ఈయన పరువు ఏమవుతూ ఉంది అని చెప్పేసి ఈయన బాధపడ్డాడు. వెళ్ళిన తర్వాత ఆయనతో అంటూ ఉన్నాడు, ఏమయ్యా, నువ్వు అమెరికాకి ప్రెసిడెంట్వి, నీకెంత హోదా ఉంది, నీ అధికారం ఏంటి, నువ్వేంటి, నువ్వు ఆ విధంగా నీగ్రోతోటి, అతనితోటి దేనికి పనికిరాడు ఆయన, ఎవరో కూడా లెక్క చేయరు ఆయన్ని. అటువంటి ఆయనతోటి నువ్వు మాట్లాడి సరదాగా ఆ విధంగా మాట్లాడుతూ ఆయనకు నువ్వు టైం ఇవ్వటము ఏమన్నా నీకు ఇదిగా ఉందా అని చెప్పేసి అన్నప్పుడు అబ్రహాం లింకన్ ఒకటే ఒక మాట అన్నాడు. అంటే నేను అమెరికాకి ప్రెసిడెంట్ అయినంత మాత్రాన, ఆయన ఏదో కేవలం నీగ్రో అయినంత మాత్రాన నన్ను సృష్టించినట్టుగా ఆయన్ను దేవుడు సృష్టించలేదా? నేను దేవుని రూపమైతే ఆయన కూడా దేవుని రూపము కాదా? ఆయన దేవుడు తన యొక్క రూపంలో సృష్టించలేదా? కేవలం నేను ప్రెసిడెంట్ అయ్యే ఒక అధికారాన్ని పొందినంత మాత్రాన నేను గొప్పవాణ్ణా? ఆ విధంగా అనుకుంటే మరి నాదేముంది, నేను కేవలం అమెరికాకే ప్రెసిడెంట్ని, నాదేముంది? దేవుడు దానికంటే గొప్ప అధికారం ఏముందో చెప్పండి. ఆయన దేవుడై ఉండి కూడా ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. అంతేకాకుండా ఎలా జీవించాడో మనందరికీ తెలుసు. కేవలం తల దాచుకోవటానికి ఒక గృహము కూడా లేకుండా ఆయన జీవించాడు. అంత దీన స్థితిలో దేవుడై ఉండి కూడా ఈ లోకానికి వచ్చి జీవించినటువంటి యొక్క దేవుడే ఈ విధంగా జీవిస్తే నాదేముంది? నన్ను సృష్టించినటువంటి ఆ యొక్క దేవుడు ఇంత దీనంగా, ఇంత వినయంగా ఆయన జీవించినప్పుడు మరి నాదేముంది అన్నప్పుడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన ఆశ్చర్యపోయాడు. అవును, అందరము కూడా సమానమే. దేవుడికి ఎవరికి కూడా ఇదిగో నువ్వు ఈ విధంగా ఉన్నావని చెప్పేసి వాళ్ళ మీద వర్షం పడకుండా చేయడు, లేకపోతే ఎండ పడకుండా చేయడు. అందరి మీద సమానంగా అన్ని వరాలు కూడా సమానంగానే ఇస్తూ ఉంటాడు. అందరిని కూడా సమానంగా ప్రేమిస్తూ ఉంటాడు. అందుకే పునీత అగుస్తీన్ గారు అంటారు, గర్వము దేవదూతల్ని సాతానులు చేసింది. గర్వం, అహంకారము దేవదూతల్ని సాతానులు చేసింది. అదే వినయము మానవుల్ని మరి దేవతలుగా చేసింది. వినయము మానవుల్ని దేవతలుగా చేస్తుంది, పునీతులుగా చేస్తుందని చెప్పేసి పునీత అగస్టీన్ వారు అంటూ ఉన్నారు. అవును, మనకు తెలుసు. మరి లూసిఫర్ ఏమైంది? నేను దేవుడితోటి సమానంగా ఉండాలి, ఆయనేంటి, ఆయన కంటే ఇదిగా నేను ఎందుకు ఉండకూడదని అన్నప్పుడు చూడండి ఏమైంది? లూసిఫర్ దేవదూతగా ఉండి చివరికి సాతాన్ అయింది. ప్రైడ్ మేక్స్ ఏంజల్స్ డెవిల్స్ అంటే ఇక గర్వం దేవదూతల్ని సాతానులుగా చేస్తుంది. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదిగో ఈరోజు మనం చూసినట్లయితే సుశేషపట్నంలో మరి ఇల్లు వాళ్ళల్లో వాళ్ళకు ఒక ఆర్గ్యుమెంట్, ఒక వాదన ఏంటంటే మనలో ఎవరు గొప్పవాళ్ళు. దీనికి కారణం ఉంది. ఎందుకంటే దానికంటే ముందు ప్రభువు అడిగాడు, నన్ను ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారన్నప్పుడు వాళ్ళు చెప్పారు, ఇదిగో ఈ విధంగా అనుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు మరి ప్రభువు చెప్తాడు, నేను ఈ విధంగా మరి ఈ యొక్క శ్రమలకు గురి కావాలన్నప్పుడు, ప్రభువా ఈ శ్రమలకు నువ్వు గురి కావద్దు అని చెప్పేసి మరి పేతురు అన్నప్పుడు, సాతాను నా నుంచి నువ్వు తొలగిపో అంటారు. ఎందుకు పేతురు ఆ విధంగా చెప్పాడు, శ్రమలకు నువ్వు గురి కావద్దని? అయ్యో, నువ్వు రాజు అని మేము అనుకుంటూ ఉన్నాము, ఈ విధంగా రోమా చక్రవర్తులందరినీ కూడా నువ్వు జయించి మాకు స్వతంత్రాన్ని తీసుకుని వచ్చి నువ్వు రాజ్యాన్ని స్థాపిస్తావని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నాను. మీరు స్థాపించేటువంటి ఒక రాజ్యంలో మేము ఏదో ఒక అధికారాన్ని
ఒక మంత్రి పదవో లేకపోతే ఇంకో పదవో ఆ అధికారాలను పొందాలని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నాము. ఈ విధంగా ఉంటే నువ్వేంటి ఆ విధంగా శ్రమలు పొందాలి, మరణించాలి అని చెప్పేసి అంటూ ఉన్నామని చెప్పేసి అనుకుంటాడు. అంటే వాళ్ళు చూడండి, ఆ రాజ్యం అంటే వాళ్ళేమనుకున్నారు, క్రీస్తు ప్రభు ఇహలోక రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ క్రీస్తు ప్రభు స్థాపించబోయేది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం స్థాపిస్తున్నాడని నాకు తెలిస్తే వాళ్ళు ఈ విధంగా ఇటువంటి అధికారాల గురించి, పొజిషన్స్ గురించి వాళ్ళు అనుకోరు. ఈ మాటలు వాళ్ళ నుంచి రావు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అంతేకాదు, ఇంకొక వేద పండితుడు ఏమంటాడంటే, మనం చూసినట్లయితే ఈరోజు లూకా శుభవార్తలు 9వ అధ్యాయంలో దీనికంటే ముందుండేటువంటిది దివ్య రూపధారణ. అంటే క్రీస్తు ప్రభువు యాకోబు, యోహాను, పేతురుని ముగ్గురు శిష్యుల్ని మరి ఆ కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆయన దివ్య రూపధారణ జరుగుతూ ఉంది. అంటే అది కూడా వీళ్ళకు నచ్చలేదు. ఏంటి మిగతా శిష్యులకి ఏంటిది, అరే వాళ్ళ ముగ్గురినే తీసుకుని వెళ్ళాడేంటి కొండ మీదకి, మా సంగతి ఏంటి అంటే వాళ్ళ ముగ్గురు గొప్పోళ్ళా, మరి మేమేంటి గొప్పవాళ్ళం కాదా అని చెప్పేసి అది కూడా వాళ్ళల్లో ఉంది అని చెప్పేసి అంటాడు ఆ వేద పండితుడు. కాబట్టి ఎవరు మనంలో గొప్పవాళ్ళం, వాళ్ళ ముగ్గురు చేసిపోయాడంటే మనం గొప్పవాళ్ళం కాదా, ఎవరు మనలో గొప్పవారు అని చెప్పేసి వాళ్ళల్లో ఒక డిస్కషన్, చర్చ మొదలైంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఈ చర్చ ఎక్కడ పెట్టారో తెలుసా? ప్రభువు ముందు పెట్టలేదు, ప్రభువు ముందు డిస్కస్ చేయటం లేదు. ఇది పక్కకు వెళ్ళారు. అంటే భయపడుతూ ఉన్నారు. ఇది తప్పిది. అంటే ఈ యొక్క పదవుల కోసం కోరుకోవటం ఈ విధంగా దురాశ, అత్యాశ, ఇది ఈ విధంగా కోరుకోవటం అనేది ఒక తప్పు. వాళ్ళు ఇది తప్పు అని తెలుసు, అంటే తప్పు అంటే షేమ్ఫుల్, ఇది ఒక అవమానం కూడా, ఈ విధంగా పాపం, అవమానం కూడా ఈ విధంగా. కాబట్టి వాళ్ళు పక్కన, అందుకే కానీ ప్రభువు దాన్ని గమనించాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, నువ్వు పక్కన ఉండు, నువ్వు రూములో తలుపులు వేసుకొని చీకటి గదిలో ఉండి నువ్వు ఆలోచించు, ఏదైనా చెయ్యి, నీ యొక్క ఆలోచనలు ఎవరికి తెలియవనుకొని చెప్పేసి నువ్వు ఆలోచించినా కూడా ప్రభువు నీ అంతరంగాల్లో ఉండేటువంటి యొక్క ఆలోచనలు తెలుసుకుంటాడు. ఎందుకంటే ఆయన మన దేవుడు, ఆయన మన సృష్టికర్త. మనం ఏం చేసినా కూడా, మనము బయట కనపడేటట్లు చేసినా, కనపడకుండా చేసినా, మన ఆలోచన రీతిలో చేసినా, మన యొక్క క్రియల ద్వారా చేసినా, మన మాటల ద్వారా చేసినా, దేని ద్వారా చేసినా కూడా ప్రభువు దాన్ని తప్పకుండా తెలుసుకుంటాడు. ప్రభువుకు తెలుసు, ఎందుకంటే మన అంతరంగాలను ఆయన చదివేటువంటివి వ్యక్తి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి అందుకే చూడండి, అది వాళ్ళకు తెలుసు కాబట్టి ప్రభువు ముందు వాళ్ళు చర్చించటం లేదు. అది తప్పని తెలుసు. పాపం అలానే ఉంటుంది, ఆకర్షిస్తుంది పాపం. అబ్బా ఈ దొంగతనం చేస్తే నాకు ఇన్ని రూపాయలు వస్తాయని చెప్పేసి ఆకర్షణ, ఇన్ని రూపాయలు నేను పెద్దోను కావచ్చని. కానీ తర్వాత నీకు తెలుస్తూ ఉంది తప్పు, ఇది నేను చేసింది తప్పు. అదేవిధంగా ఏ తప్పైనా కూడా ఆకర్షిస్తుంది నిన్ను, కానీ తర్వాతనే తెలుస్తుంది ఇది తప్పు అని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా అందుకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు ఆ విధంగా మరి మన అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాడు. అందుకే ప్రభువు ఈ విధంగా వాళ్ళు అనుకుంటూ ఉన్నప్పుడు ప్రభు వాళ్ళని పిలిచి చిన్నపిల్లవాడిని చూపించి, ఇదిగో మీరు పరలోక రాజ్యంలో చేరాలంటే ఈ విధంగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. అంటే నేను ఇక్కడ చెప్తున్న వాళ్ళు ఆ విధంగా పెద్దోళ్ళు కావాలి, ఒక అధికారంలోకి రావాలి, పెరగాలి, బాగా ఉండాలని చెప్పే దాంట్లో తప్పు లేదు. చాలామంది అనుకుంటారు మరి ఆ విధంగా మేము కష్టపడుతూ ఉన్నాము, పెద్ద పెద్ద పొజిషన్స్లోకి మేము వెళ్తూ ఉన్నాము, ఈ విధంగా అంటే తప్పు లేదు, పోవాలి. ఎంత పెద్ద పొజిషన్స్కి వెళ్ళాలంటే అంత మనం కష్టపడి వెళ్ళాలి. కానీ ఆ పొజిషన్స్కి అధికారంలో ఉన్నప్పుడు, ఆ విధంగా ఉన్నప్పుడు దాన్ని ప్రభువు యొక్క వరంగా దాన్ని భావించి మనం సేవ చేయాలి. దానికోసం ఈ యొక్క పదవులు మనం ఉపయోగించుకోవాలి. అది ప్రభువు చెప్తూ ఉన్నాడు. అందుకే ఇరేనియస్ గారు ఏమంటారు, పునీత్ ఇరేనియస్ గారు అంటే ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ ద మ్యాన్ హూ ఈజ్ ఫుల్లీ అలైవ్. అంటే మనం ప్రభువుని స్తుతి కలగాలంటే ఎలా మనం ప్రభువుని స్తుతించగలము? ఎప్పుడైతే మనము నిండుగా జీవిస్తామో, నిండు జీవితాన్ని మనం జీవిస్తాము. నిండు జీవితం అంటే మనకు దేవుడిచ్చిన యొక్క శక్తి సామర్థ్యాలు, ఉన్నటువంటి యొక్క టాలెంట్స్, ఆ యొక్క వరాలన్నీ కూడా మనం పూర్తిగా ఉపయోగించుకొని ఎప్పుడైతే మనం బాగా సంతోషంగా ఆనందంగా ఒక స్థితికి వచ్చేసి ఆ విధంగా జీవిస్తామో అప్పుడే దేవుణ్ణి మనం మహిమపరిచినట్టు. ఎక్కడుండాలి అక్కడ ఉండటం కాదు, పెరగాలి, పెద్దోళ్ళు కావాలి. కానీ పెరిగి పెద్ద అయినప్పుడు అహంకారం, గర్వమై రాకూడదు. అది ప్రభువు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే మనం ఆకాశం అందుకోవాలని ప్రయత్నిస్తే కనీసం చెట్టు కొమ్మను అందుకుంటాం. అదే చెట్టు కొమ్మను అందుకోవాలని ప్రయత్నిస్తే ఏది కూడా అందుకోలేం, కిందనే ఉంటాం, భూమి మీదనే ఉంటాం. కాబట్టి మనము పెరగాలి, అభివృద్ధి. కానీ ఇవన్నీ పెరిగి అన్ని అయినప్పటికీ కూడా మనకు వినయం అనేది, విధేయత అనేది, ఆ యొక్క హ్యూమిలిటీ అది అనేది ఉండాలని చెప్పేసి ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కానీ నువ్వు పెరగొద్దు, లేకపోతే నువ్వు పెద్దగా కావద్దు, ఆ విధంగా ఉండొద్దు అని ప్రభువు చెప్పటం లేదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు. అందుకే చిన్నప్పుడు ఇదిగో ఈ మనస్తత్వం అంటే ఆధారపడి జీవించేటువంటి మనస్తత్వం. ఇక్కడ ప్రభువు ఖండించేది ఏంటంటే ప్రిస్టేజ్, పొజిషన్స్ అండ్ ప్రామినెన్స్. చాలామంది కూడా ప్రిస్టేజ్ చూసుకుంటూ ఉంటారు. ప్రభువు ముందు నీకు ఎంత ప్రిస్టేజ్ ఉన్నా కూడా అది పనికిరాదు, వృధానే. పొజిషన్,
నీ అంత పెద్ద పొజిషన్స్ ఉన్నా కూడా దేవుడి యొక్క పొజిషన్ అయితే నువ్వు పొందలేవు కదా. ఆ పొజిషన్లన్నీ కూడా పనికిరావు. ఉండాలి కానీ అవి సేవ కోసమే ఉండాలి. అందుకే ఆ ప్లేసెస్, ఇదిగో నాకు శ్రీసభలో ఈ స్థాయి ఉంది, నేను గురువుని, అబ్బా నేను మేత్రానుల్ని, నేను పోపుని, లేకపోతే శ్రీసభలో ఇదిగో నేను నాకు అది, నేను ఇన్ఛార్జ్, నేను ముఖ్యమంత్రిని, లేకపోతే ప్రధానమంత్రిని, లేకపోతే నేను ఎమ్మెల్యేని, లేకపోతే నేను ఆ లీడర్ని, ఈ లీడర్ని అనుకుంటే ఉండాలి. ఈ లీడర్లు అన్నీ కూడా ఉండాలి, ఈ నాయకులుగా మనం ఉండాలి. కానీ ఇవన్నీ కూడా కేవలము ఈ స్థాయిలు, ఈ స్థానాలు, ఇవన్నీ కూడా మనకు సేవ చేయటానికే, అణిగి మెనిగి ఉండటానికే. అందుకే అంటాం కదా, ఎదిగే కొద్దీ ఒదగాలి. మనం ఎదిగే కొద్దీ ఒదగాలి. ప్రామినెన్స్, ప్రాముఖ్యత. ప్రభు అంటాడు, నీ కుడిచే ఏం చేస్తుంది, నీ ఎడం చేయికి తెలియకుండా కూడా చేయాలని చెప్పేసి అంటాడు. అంటే ఈ విధంగా ఏదైనా అధికారం అది ఇది వచ్చినప్పుడు 10 మంది అబ్బా నాకు జేజేలు కొడుతున్నారు అని చెప్పేసి చేయటం కాదు. ఆ విధంగా అనుకుంటే క్రీస్తు ప్రభు కొండ మీద మనకు తెలిసి ఎడారికి పోయినప్పుడు సాతాను ఏ విధంగా శోధించింది, ఇదిగో ఈ రాళ్ళను నువ్వు రొట్టెలుగా చేసుకో, ఇదిగో ఈ కొండ మీద నుంచి నువ్వు దూకు, వాళ్ళు దేవదూతలు వచ్చి నిన్ను కాపాడతారు, ఇదిగో నన్ను నువ్వు ఆరాధించు, నీ రాజ్యాన్ని అంతా కూడా నేను ఇస్తాను అంటే చేసిండొచ్చు ప్రభు. జేజేలు కొట్టుంటారు కానీ చేయలేదు. ఎందుకంటే జేజేలు నాకు అవసరం లేదు, నాకు నా తండ్రి ఇచ్చినటువంటి కార్యం ఏంటో నాకు తెలుసు, ఏ విధంగా ఉండాలి ఇక్కడ తెలిసిన ఆయన చెప్పాడు. అందుకే కావాల్సింది ఇక్కడ 3 విషయాలు. వద్దనుకునేది ఏంటిదంటే ప్రెస్టేజ్ కానీ, పొజిషన్స్ కానీ, ప్రామినెన్స్, అంటే వాటిల్లో ఏ విధంగా ఉండాలి ఉన్నప్పటికీ కూడా. తర్వాత మనకు కావాల్సింది హ్యూమిలిటీ, ట్రస్ట్ అండ్ డిపెండెన్స్, అంటే వినయము, నమ్మకము, తర్వాత ఆధారపడే గుణం. చిన్నపిల్లోడు తల్లిదండ్రుల మీద ఏ విధంగా ఆధారపడతాడో మనం కూడా తండ్రి దేవుని మీద ఆ విధంగా ఆధారపడి జీవించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా మరి మనం ఎప్పుడైతే జీవిస్తామో తప్పకుండా అక్కడ మనకు ప్రభు మనల్ని కాపాడతాడు. కాబట్టి మరి ఆ విధంగా, అంతేకాకుండా చివరి వచనాన్ని కూడా మనం చూద్దాం. వేరే వాళ్ళు క్రీస్తు ప్రభు యొక్క నామాన దెయ్యాలు వెడలగొడుతూ ఉంటే వీళ్ళకి అసూయ పుట్టింది. వాళ్ళేంటి, వాళ్ళకు మనకు చెందేవాళ్ళు కాదు, క్రీస్తు ప్రభువుని వాళ్ళు విశ్వసించేవాళ్ళు కాదని ప్రభువుతో అంటే ఆయన వారిస్తూ ఉన్నాడు. లేదు, వాళ్ళు నన్ను నమ్ముతూ ఉన్నారు, నా పేరటనే కదా వాళ్ళు చేసేది, అంటే నా యొక్క పేరు, అంటే ప్రభు పేరు చూడండి ఏ విధంగా ఎంతవరకు పోతూ ఉందో. అందువల్ల మన శత్రువులు అంటే ప్రొటెస్టెంట్ వాళ్ళు లేకపోతే వీళ్ళు ఎవరైనా కూడా క్రీస్తు ప్రభువుని నమ్మి ఆయన యందు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసినప్పుడు మనం సంతోషపడాలి, మనం బాధపడాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు పేరట వాళ్ళు చేసినప్పుడు సంతోషపడాలి. మన శత్రువులు అయినప్పటికీ కూడా మనం వాళ్ళని మిత్రులుగా చేసుకోవాలి. ఆ విధంగా చేయాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకొని మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము, మనము నిజంగా యొక్క వినయముతోటి ఈ విధేయతతోటి జీవిస్తూ ఉన్నామా, లేకపోతే గర్వం అహంకారం కలిగి జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ ఆ విధంగా ఇటువంటి గర్వం అహంకారం కలిగి జీవిస్తూ ఉంటే దాన్ని తీసేసి తండ్రి దేవుడే ఈ విధంగా మానవుడై జీవించి సేవతోటి ఆయన జీవించాడు. కాబట్టి అటువంటి సేవపూరిత భావాన్ని మనకు కూడా దేవుడు దయచేయమని చెప్పేసి ఈ యొక్క దివ్య బలి పూజలు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన ప్రభువే చెప్పారు, అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి మీకు దొరకనని చెప్పేసి. కాబట్టి ఇటువంటి నమ్మకంతో మన తండ్రి దేవుణ్ణి మరి మన యొక్క అవసరాల గురించి ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా మన జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారి గురించి ప్రార్థన చేద్దాం. సకల మేత్రానుల గురించి, గురువుల గురించి, కన్యాస్త్రీల గురించి, మిషనరీస్, ఇంకా ఎవరెవరైతే తమ యొక్క జీవితాలను ప్రభు సేవకు అంకితం చేసుకున్న వారందరి గురించి కూడా ప్రార్థన చేద్దాం. వారికి దేవుడు తోడుగా ఉండాలని, వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి, ఓ ప్రభువా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశ నాయకుడిని ఆశీర్వదించండి ప్రభువా, నాయకులందరినీ కూడా ఆశీర్వదించి వారికి నిస్వార్థ బుద్ధిని ప్రసాదించండి ప్రభువా, మంచి మనస్సును ప్రసాదించండి ప్రభువా. వారు చేపట్టే ప్రతి కార్యము కూడా మరి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సు గురించి, వారి యొక్క బాగోలు గురించి ఉండేటట్లుగా, మరి వాళ్ళను వాళ్ళు ప్రేమించేటట్లుగా వారు పాటుపడేదానికి కావలసినటువంటి నిస్వార్థ బుద్ధిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు మేము సుశేషపట్నంలో విన్నట్టుగా ప్రభు మాకు ఎంత ఉన్నప్పటికీ కూడా, మీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రభు మేము అణిగి మెలిగి ఉండేటట్లుగా, మేము ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేటట్లుగా మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా మేము గుర్తు తెచ్చుకొని ప్రభువా, మరి మీరు ఈ లోకానికి ఆ విధంగా దేవుడయ్యుండి వచ్చి ఏ విధంగా సేవ చేశారు, అదేవిధంగా మేము ఆ యొక్క సేవపూరితమైనటువంటి ఆ యొక్క భావాన్ని కలిగి జీవించేటట్లుగా మాకు కావలసినటువంటి ఒక మంచి మనసును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. గాలిలోని దీపము ఆరిపోవుగా, రాలిపోవు పువ్వును ఆపలేముగా. శాశ్వతం కాని ఈ గమనములోనా, శాశ్వతం కాని ఈ గమనములోనా నన్ను నీదు అర్పణగా నిలిచిపోని, నన్ను నీదు అర్పణగా నిలిచిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మేము తెచ్చిన ఈ అర్పణములతో పాటు మా సమస్త జీవితమును నీకు అర్పించుచున్నాము. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వరవాహినిగా ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందరి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకం చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానం ద్వారా ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
విందునకు. ప్రభు దేహమి ఆహారము, ప్రభు రుధిరమి మన పానం. ప్రభు దేహమి ఆహారము, ప్రభు రుధిరమి మన పానం. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. మానవాళిని రక్షింప మన పాపము మోసారే. సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మదిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ స్వర్గపు పరమరహస్యము మా శరీరాత్మల రక్షణ సాధనముగా రూపొందునుగాక. మేము బాధామయ క్రీస్తుతో ఐక్యమై అతని మరణమును ప్రకటించుచు క్రీస్తుతో పాటు అతని మహిమలో సహపాలివారము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము మాపై ప్రసరింపా. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా. యేసు ప్రభో విశ్వవిభో, ఇక నాకు భయమేల, నా చెంత నీ ఉండ. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా. చిరులెన్ని నా వెంట ఉన్నా నా మనసుకు సుఖమివ్వదే. నీవు లేకుంటే నాకు బ్రతుకే నిసిరాతిరి. చిరులెన్ని నా వెంట ఉన్నా నా మనసుకు సుఖమివ్వదే. నీవు లేకుంటే నాకు బ్రతుకే
కొరకే నిసిరాతిరి కంట నీరు కారేను, మనసు మూగబోయేను, దారి నాకు మరుగాయి, తోడు లేక నేనున్నా, నీవే నాకు ఆధారం, నా మనసుకు నీవే ప్రాకారం. ఇక ఆటుపోట్లు నన్ను తాకినప్పుడు గెలిచేది నేనే దేవా. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా, నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా, నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా.